హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చండి వినాయక చవితి 3వ రోజు అనమాట. ఉదయము అంటే ఈ వీడియో పెట్టాలని వీడియో పెట్టాలనుకుంటూనే ఉన్నాను. కాకపోతే ఇక్కడ మాకు ఇంటి పైన వర్క్ జరుగుతుంది, డ్రిల్లింగ్ మిషన్ పెడుతున్నారు. ఆ సౌండ్ వల్ల నేనేం వాయిస్ ఇవ్వలేకపోతున్నాను అనమాట వీడియోలకైతే. అట్లా వీడియోలు లేట్ అయిపోతూ ఉన్నాయి. సరే ఇంకా ఈరోజు అయితే పెట్టేద్దామనే ఉద్దేశంతో కొంచెం అయితే రాలేదు వర్కర్స్, అందువల్ల అయితే చేస్తున్నాను అనమాట వీడియో. ఆ రోజు ఉదయం అయితే మిద్దెపైకి వెళ్ళానండి. ఇంకైతే సరే మా చెట్లు ఎట్లున్నాయి ఏమని చూస్తే ఇంకా ఎండిపోయి ఉన్నాయన్నమాట. సరే నేను నీళ్ళు పడదామని చెప్పి పోయానండి. పట్టడానికి అవకాశం లేకుండా అటుపక్క నేను ఒక స్టూల్ పెట్టున్నాను, అది కూడా పక్కకు తోసేశారనమాట వర్కర్స్. సరే ఎట్టో గట్ట ఎక్కి దిగి ఆ పక్కకు పోయి చెట్లకైతే నీళ్లు పట్టాను. దిగతానే ఇంకా టమాటా చెట్లు ఒకటి ఉన్నిందండి. ఆ సన్న టమాటా చెట్టు ఉన్నింది ఫస్ట్. ఆ టమాటాలన్నీ ఒక 6-7 చిన్న చిన్నవి కాసాయన్నమాట, నాటు టమాటాలు. సరే అవైతే కోసుకున్నాను. నేను నాటిన చెట్లలో ఇప్పుడు అది ఒకటి వచ్చిందనమాట టమాటాలు. సరే అయితే ఇంకా అలా చెట్లకు పడుతుంటే మందారాలు అయితే చాలా బాగా అందంగా కాసాయండి, భలే ఉన్నాయి చిట్టి చిట్టి మందారాలు. సరే దేవుడి కోసమే కాసినట్టు 6 పువ్వులు అయితే కాసాయన్నమాట. సరేని మా వారు ఉదయమే పూజ కార్యక్రమం అయిపోయింది. ఇంకా నేనైతే వినాయకుడికి అయితే తెచ్చి పెట్టానండి. 5 పువ్వులు వినాయకుడికి పెట్టి ఒక పువ్వు అయితే ఈశ్వరునికి పెట్టానన్నమాట ఆ రోజు సోమవారము. సరే ఇంకా ఆ విధంగా అయితే పెట్టాను. చాలా బాగుంది చూడ్డానికైతే విగ్రహము. చిన్న 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 మందారాలు బాగా అంతా అలంకరిస్తే చాలా అందంగా ఉన్నదనమాట. సరే నేనైతే బజార్కి వెళ్ళాల్సి వచ్చిందండి, వేరే పని మీదుగా బయటకు వెళ్ళి వచ్చానమాట. సాయంత్రం అయితే ఇంకా పిల్లలంతా వచ్చినాకైతే వినాయక నిమజ్జనం చేద్దామని చెప్పని ఇంకైతే సాయంత్రం పిల్లలు 5కి వచ్చారు. ఆ లోపల నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. దీపారాధన చేసి టెంకాయ కొట్టేసి నైవేద్యం అయితే ఇంకా ఏమైనా పెడితే తింటారమ్మా అంటే పెరుగన్నము ఇట్లా ఏదైనా పెట్టాలి దేవుడికి నిమజ్జనం చేసేటప్పుడు. కాకపోతే మాకు పెరుగొద్దు, పెరుగన్నం వద్దు, బొరుగులు కావాలి అన్నారు. సరే ఇంకా దేవుడి ముందర బొరుగులే పెట్టి బెల్లం ముక్క ఒకటి పెట్టి సరే అయితే టెంకాయ కొట్టానండి స్వామివారి ముందు. ఇంకా నిమజ్జనం చేయాలి అనేసి 5:30 అట్లా తీసుకొని వెళ్దామని ఇంకైతే దీపారాధన చేసేసి టెంకాయ కొడదామని చేస్తున్నాను అనమాట. పూజ అయితే ఇంకా పిల్లలంతా రెడీ అవుతున్నారు. ఇంక అందరిని తీసుకొని అంటే వినాయక స్వామిని నిమజ్జనం చేయడానికి మా ఇంటి పక్కన వినాయక సాగర్ అని ఉందన్నమాట పార్కు. అక్కడే వినాయక స్వామిని నిమజ్జనం చేయడానికి ఒక సగం అంటే పార్కులో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి అని చెప్పని పెట్టున్నారనమాట. అక్కడే చేస్తున్నారు. ఆ విధంగానే అక్కడ పెట్టి రెడీ చేసి వినాయక స్వాములందరినీ కూడా తిరుపతిలో ఉన్న సగం వినాయకుల స్వాములందరినీ కూడా తీసుకొని వచ్చి అక్కడే నిమజ్జనం చేసేలాగా రెడీ చేశారండి. చాలా బాగుంటుంది పార్కులో. సగం చెరువు కాదండి, ఒక కొద్ది భాగంలో బాగా గేట్లు కట్టేసి నీళ్లు పట్టి పెట్టుండారండి. అలాగ చేసిండారు. సరే ఇంకా అక్కడికే మేము ఎత్తుకొని పోయి ప్రతిసారి మేము ఇంట్లో అయితే పసుపు ముద్దని పెడతాం కదా ఫస్ట్ ముందర. గౌరమ్మను కూడా అంతే, వినాయక స్వామిని ఆ పండగప్పుడు కూడా అంతేనండి, అలాగ పెట్టుకుంటాము పసుపు ముద్దతో. అదైతే నేను ఫస్ట్ ఇంట్లోనే అంతే దీపారాధన అంతా కొండెక్కిన తర్వాత అవన్నీ ఇంట్లోనే కలిపేసుకొని పచ్చని చెట్లకు వేసేస్తాము. ఆ విధంగా చెప్పించారనమాట అత్తమ్మ వాళ్ళు. ఆ ఫస్ట్ నుంచి కూడా అలాగే చేస్తాము. ఇంకైతే ఆ విధంగా అయితే దీపారాధన అయిన తర్వాత మేము ప్రతిసారి ఆటంకం ఏది లేకపోతే 3 రోజులు పెట్టుకుంటామండి వినాయక స్వామిని, కానీ గౌరమ్మనైనా కూడా. ఇంకైతే రెడీ అయ్యి ఇంకా స్వామివారిని అయితే తీసుకున్నాను. అలాగా ఆ విధంగా తీసుకొని ఇంకా నేను ఈసారి అయితే హంస మీద కూర్చున్నట్టుగా మట్టి బొమ్మతో బంకమట్టితో తీసుకొని వచ్చుకున్నాను. మామూలుగా అంతే తీసేది, కాకపోతే ఒక మూర సైజులో ఇంకొంచెం పెద్దదిగా తీసుకుంటానమాట. కొంచెం వేరే ఇంకా చాలా అలంకారాలు ఉంటాయి కదా, అలంకారాలు అలా తీసుకునేదాన్ని. సరే ఈసారి నాకు ఆ రోజే అన్నీ చేసుకునే టైంలో ఎక్కడ పోయి తిరిగి తీసుకోవాలనే ఆలోచనే రాలేదు. ఎక్కడ ముందర ఉంటే అక్కడే తీసుకున్నాను అనమాట. చాలా బాగా కుదిరింది. వినాయక స్వామి అయితే బాగున్నాడు చూడండి, ఎంత బాగా దగ్గరగా అయితే వీడియో తీసుకున్నాను. ఇలాగనమాట బుజ్జి గణపయ్య. సరే ఇంకా బయలుదేరుదామని చెప్పి దిగానండి. అన్ని
ఇంకా నా విగ్రహాన్ని తీసుకొని నా వినాయక స్వామి విగ్రహాన్ని కూడా తీసుకొని కిందకైతే దిగాను. ఇంకా సిద్ధు హర్ష వాళ్ళు కూడా తీసుకొని పోమని అక్కడ తీసుకోమన్నారనమాట, నిమజ్జనం చేయమని చెప్పి. సరే ఇంకా పిల్లలిద్దరిని సిద్ధుని నవీనాన్ని తీసుకున్నాను. ఇంకైతే 2 బొమ్మల్ని కూడా తీసుకొని వెళ్తున్నానండి పార్కు దగ్గర అనమాట. ముందరకాడే తీసుకునేస్తారనమాట. మనము గరిక పువ్వులు ఇట్లా అన్నీ కూడా తీసుకుని పోతాం కదా, అవన్నీ కూడా ముందర డస్ట్బిన్లోనే వేసేయాలి. మళ్ళీ ఈ బొమ్మను మాత్రమే నిమజ్జనం ఒట్టి బొమ్మను మాత్రమే నీళ్ళల్లో నిమజ్జనం చేయాలన్నమాట. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అండి. జనం అయితే ఫుల్గా వస్తున్నారు అక్కడికి వేయడానికైతే 3వ రోజే. ఇంక ఈ విధంగా అయితే హారతి ఇచ్చి అక్కడ నేను హారతి ఇచ్చేసి దండం అయితే పెట్టుకున్నాను, పిల్లలకి దండం పెట్టించుకున్నాను. సరే ఇంకా అక్కడ అందరూ కూడా క్రేన్లతో ఎత్తి వేస్తున్నారండి, వినాయక స్వాముల్ని వేస్తున్నారనమాట నీళ్ళల్లో. అలా ఉంటాయండి నీళ్ళు, వాటి వరకే కట్టి పెట్టారనమాట వాళ్ళు. అంతలోనే ఆ నీళ్ళల్లోనే చెరువు చాలా పెద్దది, కానీ చెరువు అంతా లేదండి, సగం చెరువు కూడా లేదులేండి. ఇంకా కొంచెం ప్లేస్లోనే నీళ్లు పట్టి వాళ్ళు అలాగా వినాయకుళ్ళనంతా కూడా అక్కడ నిమజ్జనం చేస్తున్నారనమాట. ఈ విధంగా చేస్తున్నారు చూడండి. అట్లా నేను కూడా ఇంకైతే హారతి ఇచ్చేసి మా వాడిని వీడియో పట్టరా అంటే నన్ను చూడండి, అసలు నేను లేను అక్కడ, కొంచెము మిగతాంతా నీళ్ళను అటు ఇటునే తీస్తున్నాడు అనమాట సిద్ధు అయితే. అట్లా పట్టాడు. నన్ను పట్టరా అంటే ఇంకా వెనకాలన్న జనాలు వాటరు అవే తీసుకుంటున్నాడు. అట్లా ఉన్నింది పిల్లల సందడి. అట్లయితే ఇంకా నిమజ్జనం చేసుకున్నామండి. చాలా బొమ్మలు అయితే ఆ రోజే 3వ రోజు కూడా వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. అక్కడ చాలా బందోబస్తు కూడా ఉందన్నమాట, పోలీసులు. దొంగలు ఉంటారు, సెల్లులు, ఈ నగలు ఏదైనా జాగ్రత్త చేసుకోండి ప్రతి ఒక్కటి కూడాను అని చెప్పుకుంటూ ఉన్నారనమాట. జనం అయితే ఫుల్గా వచ్చారు. 3వ రోజే వేశారనమాట. ఇక్కడైతే 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు అలా వేశారండి తిరుపతిలో. ఇది వచ్చి 3వ రోజే అనమాట వేసి ఉండేది. కొంతమంది అన్ని దేవుళ్ళని కూడా తీసుకొచ్చి ఆ వినాయక సాగర్లోనే కలుపుతారు. పేరే వినాయక సాగర్ అనమాట అక్కడ ఆ పార్కు పేరు. అక్కడ చూడండి ఎంత మంచిగా తీసుకొస్తున్నారో వినాయకుల్ని, చాలా పెద్ద విగ్రహాలు అనమాట. అవి తీసుకుంటూ ఉండిపోయాడనమాట సిద్ధు అయితే. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.